కడియ అండి, ఆలకుంట కడియ. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? కన్నాపురం, కోయిలగూడ మండలం అండి, ఏలూరు జిల్లా. ఎందుకు వచ్చారు బాబాయ్? అంటే ఈ జనవాణి అనే కార్యక్రమానికి ఏదైనా సమస్యతో వచ్చారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదో మాకు న్యాయం చేస్తారని వచ్చామండి. అసలు ఏంటి బాబాయ్ మీ సమస్య అనేది? మాకు 60 సంవత్సరాల నుంచి ఈ భూమిని నేను సాగు చేసుకుంటున్నానండి. సాగు చేసుకుంటుంటే ఇందులో గుండాలు వచ్చి గుడిసెలు వేసి నన్ను నల్ల కొలలు చేశారు. వాళ్ళు అరికడటానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాకు సాయం చేస్తారని, అది పాస్బుక్ ఆన్లైన్ అవ్వలేదని నన్ను చాలా ఇబ్బంది చేస్తున్నారండి. అదే చాలాసార్లు వెళ్ళాను, అది ఆన్లైన్లో అవ్వలేదని నన్ను వాళ్ళు చాలా బాధ పెట్టి బయటికి గెంటేశారు. అయితే అందుకని ఇక్కడ పెట్టి ఏమన్నా అవి ఫోటోలు కూడా ఉన్నాయండి. బాబాయ్ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇదంతా? వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదంతా జరిగిందండి. మీ భూములు అనేది లాగేసుకున్నారు వాళ్ళు? కాదేశారండి ఇలాగా. బాబాయ్ మరి గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే రౌడీ రాజకీయం అని అంటున్నారు. రవిడి గారండి, రవిడి గుండా టైపులు వచ్చి 10 మందిని పోగు చేసుకొని ఇళ్ల స్థలాలు ఇస్తామని మనిషి దగ్గర 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు పోగు చేసుకొని ఆ ఇళ్ల స్థలాన్ని చేసి చూడండి. ఇదంతా ఇది కూడా మీరు ఒకసారి ఫోటోలు ఇవన్నీ ఫోటోలు చేసి ఇచ్చారు. ఇవన్నీ ఎలాగ చేశారు, విమర్శ చేశారు, చేశారండి. అవన్నీ కొంత ఏదో అరికడతారని పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేస్తారని వచ్చాము. అంత దూరం నుంచి వచ్చాం సార్. ఏదైనా సాయం చేసి ఉంటే చెప్పుకుంటాం. ఇప్పుడు మా అందులో పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా చెరుకు కార్యక్రమం చూడండి, అది 3.5 ఎకరాలండి. బాబాయ్ మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ల్యాండ్ కబ్జాలు ఎక్కువ, మరి అధికారాన్ని అంతా జగన్ గుప్పెట్లో పెట్టుకున్నాడు. మనల్ని మాట్లాడించేవాళ్ళు కాదండి. అంత ఏదనంటే అక్కడికి వెళ్ళి చూడు, ఇక్కడికి వెళ్ళి చూడమంటాం, కానీ అక్కడ మన పరిశీలన ఎవరు చేసేవాళ్ళు కాదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో సాయం చేస్తారని, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదో ప్రజాపతి పెట్టారని తెలిసిందండి. గతంలో అసలు మీరు కంప్లైంట్ అనేది ఇచ్చారా? ఇచ్చామండి, ఇచ్చాం, కానీ ఎవరు పట్టించుకోలేదండి. కంప్లైంట్ ఇచ్చామండి, చాలామంది తిరిగామండి, పట్టించుకోలేదు. ఒక ఎస్ఐ గారు ఒకటే పట్టించుకున్నాడు. దానికి పాస్బుక్ పట్టా అన్నీ ఉన్నాయి, మీరేంటి అలాగ చేశారు అన్ని చేశారని. ఇది చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు కదా బాబాయ్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య అనేది తీరుస్తారు అని మీరు నమ్ముతున్నారా? నమ్మకం ఉందండి, తీరుతారని నమ్మకం ఉంటే ఇంత దూరం వచ్చామండి. ఎందుకని నమ్ముతున్నారు అసలు ఆయన తీరుస్తాడు? ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదా, ఈయన కష్ట సుఖాలు తెలిసినోడు కదా, సినిమా హీరోగా వచ్చాడు. అయితే హీరోగా చేసినోడు కొన్ని హీరోల పనులు వస్తాయని వచ్చామండి. ఇక్కడ ఏదైనా మాకు సాయం చేసి పెడతాడంటే రేపు రోజున ఉపయోగం ఉంటే ఇవాళ కాదండి, రేపు రాబో కాలంలో ఆయనకి మంచి భవిష్యత్తు కలుగుద్ది. కాదు బాబాయ్, మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడన్నారుగా. మనిషికి ఒక మాట అంటారు, ఇప్పుడు మంచి రుచ్యం ఎక్కడో ఉందో చెడ్డ రుచ్యం ఎక్కడో ఉందో అని మనకు కనిపెట్టేది లేదండి. అది పళ్ళించితేనే మంచి కాయలు కాస్తుందంటే మంచి కాయలు కాస్తుందంటారు, చెడ్డకాయలు కాదు చెడ్డకాయలు తినరు కదండి, మంచి కాయలే తింటారు కదా, చెడుకాయలు తినరు కదా, మంచి కాయలు. అలా రుచ్యంలో కొన్ని రుచ్యాలు ఉన్నాయండి, పనికిరాని రుచ్యాలు ఉన్నాయి. అవి పైకి ఎదిగిపోతాయి. పనికొచ్చే రుచ్యం ఎదగదు, దాన్ని ఎదగనివ్వరు. అలాంటి ఇది అనమాట. ఇప్పుడు ఏదైనా చేశాడనుకోండి పవన్ కళ్యాణ్ గారు, 10 మందికి న్యాయం చేస్తే ఇవాళ కాదు రేపు భవిష్యత్తులో బాగుపడతాడండి. మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకు అండగా ఉండి అసలు ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు ఆయన? తీర్తాడనే కదండి మరి ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఇదివరకు ఇప్పుడు ప్రజల సమస్య లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఆయన ఆఫీసులో కూకొని లేకపోతే ఇంటికాడ కూకొని ఎవరిన మంత్రులతో మాట్లాడుకుంటాం, కానీ ప్రజల సమస్య చూడలేదు కదండి. వీళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు రేపు నిన్నటి రోజున కూడా ఈ చంద్రబాబు గారు కూడా చూడలేదు. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు అంటే ఇంతమంది ఇక్కడికి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారమ్మా? అందరూ ఇక్కడికి వచ్చి చెప్తున్నారు కదా. ఇప్పుడు చేసినా చేయకపోయినా వస్తున్నారు. తర్వాత ఆయన మనసులో ఏది ఉంటే అది చేస్తాడు. మనమేమి మనకు న్యాయం జరుగుద్దని ఎవరు అనుకోరు కదండి. న్యాయం ఎలాగుంటే అలా చేస్తారు.